తెలుగుదేశం పార్టీ ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం కాస్త ఏజ్ అయిపోతుంది. ఈ టర్మ్‌లో కష్టపడినంత నెక్స్ట్ టర్మ్‌లో కష్టపడగలరా అనేది డౌటే. ఇక లోకేష్ గారంటే మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు తాతగారు స్థాపించిన పార్టీని భుజస్కంధాల మీద వేసుకోవడానికి నెక్స్ట్ ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పితే ఎవరు కనిపిస్తున్నారు? కానీ ఆయన రాడుగా. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా కనుమరుగైపోతుందా? మూసేయడమేగా. నేను ఆ సంగతి ఇప్పుడు చెప్పడం ఏంది, 2019లో చెప్పాను. అది మూసేనిస్తారు అనుకుంటున్నారా జూనియర్ ఒకసారి ఎన్టీఆర్ గారు? చంద్రబాబు నాయుడు గారు పరమపదించారు అంటే తెలుగుదేశం పార్టీ క్లోజ్. ఎందుకు క్లోజ్ అంటున్నానో తెలుసా? నేను చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి కదా పార్టీని తీసుకున్నాడు. అందుకని ఆయనకు ఆ భయం ఉంటుంది అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని పైకి కనుక తీసుకొచ్చి కనుక సెకండ్ పర్సన్ కింద కనుక ఉంచితే నేను పోయినా కానీ పార్టీ నడవాలి అన్నటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఆయన కొడుకుని చేయాలని ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్కి కాంపిటీషన్. అట్లీస్ట్ కూతురు పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నా బాగుండుండే. ఆమె తెలుగుదేశం పార్టీ తప్ప అన్ని పార్టీల్లోనూ కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మొట్టమొదటిలో తెలుగుదేశంలోనే ఉంది, తర్వాత కాంగ్రెస్లో పోయింది, ఇప్పుడు బీజేపీకి వచ్చింది. ఆమె బీజేపీకి రావడం మూలకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నష్టం. బీజేపీని, కాంగ్రెస్ని, కేఏ పాల్ని, షర్మిలని ఆంధ్రప్రదేశ్లో మర్చిపో. ఇది జరిగే పని కాదు. అదేంటి సార్? కానీ ఇప్పటికైనా సరే మోడీ గారు కనుక, అంటే ఇప్పుడు ఇంక ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేరు అనుకో, ఇట్స్ డిఫరెంట్. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అయినా సరే గత జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలం మధ్యలో పన్ను రాయితీలు ఇస్తున్నాను అని అనౌన్స్ చేస్తే 2029లో కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళు చూస్తారు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వాళ్ళకి షేర్ వస్తుంది. మీరు ఇంతకు ముందు అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిల గారిని ఆదరించరు అని. ఎట్లా ఆదరించారంటారు? ఇప్పుడు అన్న జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు పార్టీ బాధ్యతలు కావచ్చు, అన్న మధ్యలో ఆపేసిన పాదయాత్రను తను షూస్ కట్టుకుని ఆడపిల్లలా కాకుండా ఒక పులిలాగా నడిచిన సందర్భం మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అని అంటే షర్మిల గారి ప్రయాస లేదంటారా? కష్టం లేదంటారా? డెఫినెట్గా. మరి అలాంటప్పుడు ప్రజలు ఎందుకు ఆదరించరు? కానీ ఆమె చేసిన తప్పుడు పనులు కదా. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్యామిలీకి ఒకళ్ళు ఉంటే చాలు. ఫ్యామిలీలో కనుక 3-4 ఒకళ్ళు ఎంపీ అని, ఒకళ్ళు ఎమ్మెల్యే అని, మినిస్టర్ కన్నా చేస్తే కుటుంబ పాలన అంటారు. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా పాలిటిక్స్లోకి రానిలా, నువ్వు బెంగళూరు పోయి వ్యాపారం చూసుకోపోరా అని పంపించాడు. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఈయన పార్టీ పెట్టాడు. పార్టీ కూడా ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ వాళ్ళు చేసిన దిక్కుమాలి పని మాత్రమే, లేకపోతే పార్టీ కూడా పెట్టేవాడు కాదు. షర్మిల చేసినటువంటి మాట డెఫినెట్గా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. కానీ ఇప్పుడు ఆమె చేసినటువంటి పని, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా నేను వీడియోలు చేసి చెప్పాను, నువ్వు అనవసరంగా పార్టీ పెడుతుందేమని. విజయమ్మ గారికే చెప్పాను నేను, ఈ పార్టీలు గిట్టీలు సామాన్యం కాదండి, ఏమనుకుంటున్నారు మీరు, నెలకు ₹1 కోటి ఖర్చు అవుతాయి. సరే, ₹1 కోటి డబ్బులు ఖర్చు అవుతాయండి, డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మీరు ఖర్చు పెడతారు, బాగానే ఉంటుంది. ప్రజలు అంత తొందరగా వినరండి, చాలా కష్టం అండి. పార్టీ పెట్టి అనవసరం పరువు పోవడం తప్ప ఏమున్నదో ఒకసారి చెప్పండి. ఈవెన్ బ్రదర్ అనిల్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన ఒకసారి ఒక డైలాగ్ చెప్పాడు నాకు, మామూలుగా మాట్లాడుకుంటే క్యాజువల్గా చెప్పాడు అనమాట. ఆయన ఏమండి అనిల్ కుమార్ గారు, ఏమిటి సంగతి సమాచారం, వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎన్ని వస్తాయంటే 30-32 వస్తాయండి అన్నాడు. నవ్వుకుంటూ అన్నాడు ఆయన. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇలాంటివి చెప్పకూడదు బయటికి. ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆమె మూలకంగా ఎటువంటి ప్రభావం ఉండదు. కాంగ్రెస్లో ఆమె కంటే బాగా కొమ్ములు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది లేరు, ఎంతమంది ఉన్నారు. మరి ఈమెకే ఎందుకు ఇచ్చారు అనేసి అంటే అలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా అత లోపలికి తీసుకుపోయారు. ఇప్పుడు పురంధరేశ్వరికి ఇచ్చారు, బీజేపీ పార్టీని భూస్థాపితం చేశారు. మరి ఇప్పుడు కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేయబోతున్నారు. మరో పక్క మనం అవినాష్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. సో కడప ప్రజల్ని కాస్త కన్ఫ్యూజన్ లో పడేసినట్టేనా? ఏమీ కదా, ప్రజలు చాలా సింపుల్గా ఉంటారు, వాళ్ళకి తెలుసు. కావాలని ఎందుకు చేశారు అనేది కూడా ఒక ప్రశ్న. అవినాష్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఓట్లేసే వాళ్ళు ఉంటారు. షర్మిల అంటే రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ కదా అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇటు పక్కేమో రాజశేఖర రెడ్డి కూతురు అనేటువంటిది, అటు పక్కేమో రాజశేఖర రెడ్డి కొడుకు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ తగాదాలు ఏమున్నాయో, వివేకానంద రెడ్డి హత్య సంగతి సంవత్సరం ఇవన్నీ తీసి పక్కన పెట్టు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒరిగిచ్చేది లేదు, సచ్చేది లేదు, నమ్మకూడదు కాలం. మళ్ళీ వీళ్ళు కనుక అధికారంలో కనుక వచ్చారంటే ప్రతిదానికి ఢిల్లీ పరిగెత్తాలంటారు.
అనుభవమే కదా మనకి, ఎందుకు వచ్చింది బాధ తీసి అంట. కానీ షర్మిలాకి డిపాజిట్ వస్తుందా రాదో కూడా అనుమానం. కానీ కంప్లీట్ గా అలా ఎలా అనుకుంటాం సార్? ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలలో వివేక గారి హత్యకి సంబంధించి ప్రజలందరూ కాస్త సెన్సిటివ్ గానే ఉన్నారు. మర్చిపోయారమ్మా, సెన్సిటివ్ గా ఉండడమా పాడా, ఎవరు చెప్పారు? దాంట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి గారు. మర్చిపోయారమ్మా ఇవన్నీ. ఎవరు హత్య చేశారన్న సంగతి దేశంలో అందరికీ తెలుసు, కానీ నీకు నాకు తెలిసిన మాత్రం ఊహలే. అవినాష్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల మైనసే కదా మరి. కాదు, పైన అవినాష్ రెడ్డి గ్యారంటీగా గెలుస్తాడు. షర్మిల నిలబడకూడదమ్మా అసలు, గట్టిగా మాట. ఓకే, షర్మిల జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమి కోరుకుంటుంది? పదవి కోరుకుంటుందా? ఆస్తిలో వాటా కోరుకుంటుందా? ఇంకేదైనా కోరుకుంటుందా? అది వాళ్ళిద్దరి మధ్య, అది వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం. రాజకీయాల్లో ఆస్తికి సంబంధించి కూడా తనకు అన్యాయం చేశారు అండ్ అంత శ్రమించి పాదయాత్ర చేసినట్లయితే కనీసం గౌరవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఇదంతా భారతి గారు వెనకుండి నడిపించారు అనేది సోషల్ మీడియాలో ఉన్న వార్తలు. మధ్యలో ఆమె మీద ఎందుకు పడతారు నాకు అర్థం కాదు. అది అన్నల దమ్ములు మా జగన్మోహన్ రెడ్డి మధ్య ఆమె మధ్య ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది విజయం గారు ఉన్నారు. విజయం గారు ఎట్లా చెప్తే అటు పోండి. మధ్యలో భారతిని ఎందుకు లాగుతారు? షర్మిల భర్త అనిల్ కుమార్ని ఎందుకు లాగుతారు మీరు? ఇంక కనుక రిలేషన్ కనుక లాక్కుండా పోతే చాలా మంది ఉంటారు, ఇటు 3 తరాలు అటు 3 తరాలు. ఏం మాట్లాడతారండి మీరు కూడా? అదే మాట మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు బాగానే ఉంది సంగతి సమాచారము. షర్మిల రాజ్యసభ మెంబర్షిప్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. ఈ అమ్మ నాన్నగారి ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా, ఫ్యామిలీలో ఒకళ్ళు అన్నారు, నేను ఉన్నాను కదా, తర్వాత చూద్దామని చెప్పుకుంటాడు ఆయన. మనం అనుకోవడమే. ఈ విజయం గారిని అడిగితే ఆమె ఏమరా అన్నాజల్ని మీ ఇద్దరు చూసుకొని నాకు ఎందుకు వచ్చిన బాధ, ఆమె సైలెంట్గా ఉండిపోయి ఉంటారు. ఆ వ్యవహారం అనేది ఇప్పుడు ఇలాగనే జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈమె తీసుకునే డెసిషన్ ఇప్పుడు ఆ రకంగానే ఎందుకు ఆలోచించాలి? అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ గా అని చెప్పాడేమో. నాకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో నీకు నాకు మధ్య ఉంది, నువ్వు అక్కడుండు నేను ఇక్కడుండు, ఆ ఓట్లన్నీ నీకు గనుక వేస్తారేమో, వాళ్ళకి ఓట్లు తగ్గుతాయి, నీకు గెలవడం గ్యారంటీ అవుతుంది, నువ్వు నాకు హెల్ప్ చేసింది అన్న ఒకటితో నీకు ఏదో ఒకటి చూస్తాను నేను చెప్పాడేమో. ఎలక్షన్ స్ట్రాటజీలో అది కూడా ఉండొచ్చుగా. మేబీ వాళ్ళ స్ట్రాటజీ అంటారు, ఇది ఒకటే ఉండొచ్చు. అట్టన్నప్పుడు మీరు అడగచ్చు, మరి బీజేపీలోకి వెళ్ళొచ్చు కదండి, బీజేపీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, బీజేపీతో వెళ్ళొచ్చు కదా అని. బీజేపీ వాళ్ళు ఏంటంటే నిలుపుగా నిదానంగా ఎదగాలనే ఉద్దేశం ఉంటుంది. చిలకలూరిపేట సభలో మీరంటే గుర్తొచ్చింది నాకు. చిలకలూరిపేట సభలో మోదీ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు, చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోను లేదు. అక్కడే జనాలకు అర్థం కాని పరిస్థితి, అసలు బీజేపీ ఎవరి తరపున ఉంది అని అర్థం కాకపోవడం అంటూ ఏమి లేదు. మోడీ గారు ఏదో రావాలి కాబట్టి వచ్చాడంతే. మొదటి నుంచి మోడీ గారికి ఇష్టం లేదు అసలు కలవడం. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి చాలా మంది కార్యకర్తలకే బీజేపీతో కలవడం ఇష్టం లేదు, బీజేపీలో ఉండేటువంటి చాలా మంది సీనియర్స్కి తెలుగుదేశంతో కలవడం ఇష్టం లేదు. ఇదేంటంటే ఒకసారి ఏదో మొహమాటానికి కోసం చేయాల్సి వస్తుంది. బీజేపీ వాళ్ళు కలిసినంత మాత్రానే తెలుగుదేశం పార్టీ గెలిచేది ఉండదు. పవన్ కళ్యాణ్ ఆయనే వచ్చాడు కదా, మనం ఏమో రమ్మలేదు కదా, ఏదో వచ్చాడు, ఏదో బచ్చి నడుస్తున్నాడు, ఏదో పిల్లమ్మన్నాడు, సరే పోరి సరే కానీ చేద్దాంలే అంతే. అందుకని మోడీ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు చూడు. అదే కదా ఆయన మోడీ గారి మీటింగ్ అనేసి అంటే ఎట్లా ఉంటుందంటే చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అలాంటిది మనం చిలకలూరుపేటలో పెట్టిన మీటింగ్లో నిస్సారంగా ఉందన్నమాట.